పాకిస్తాన్ సహా 7 ముస్లిం దేశాలు ట్రంప్ శాంతి మండలిలో చేరాలని నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరాలని తాము నిర్ణయించుకున్నట్లు పాకిస్తాన్ మరో 7 ముస్లిం మెజార్టీ దేశాలు ప్రకటన విడుదల చేశాయి. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు ఏదైతే బోర్డ్ ఆఫ్ పీస్ అన్నటువంటిది ఏదైతే నినాదం ప్రారంభించినటువంటి ట్రంప్ కొద్ది క్షణాల క్రితము బోర్డ్ ఆఫ్ పీస్ కి సంబంధించినటువంటి మొదటి సంతకం చేయడం జరిగింది. అయితే ఇందులో కీలకంగా ముస్లిం దేశాలకు సంబంధించినటువంటిది 8 దాదాపు పాకిస్తాన్ తో పాటు ఇతర ముస్లిం కి సంబంధించినటువంటి దేశాలు ఒక ప్రకటన కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేశాయి. బోర్డ్ ఆఫ్ పీస్ లో మేము కూడా సభ్యత్వం తీసుకుంటాము అన్నటువంటిది ఒక కీలక ప్రకటన. అసలు ఇక్కడ ముస్లిం కి సంబంధించినటువంటి ఏదైతే దేశాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్, తర్వాత మనకి టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్ కి సంబంధించినటువంటి దేశాలు ఈరోజు ఖతార్ లో దోహాలో ఈరోజు కీలకంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించాయి. ఈ 8 దేశాలు కూడా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక్కడ మనకు ఏదైతే ట్రంప్ ప్రారంభించినటువంటి బోర్డ్ ఆఫ్ పీస్ దాంట్లో మేము కూడా సభ్యత్వం తీసుకుంటాము, మేము భాగస్వాములము అంటూ కూడా కీలక ప్రకటన చేయడం అన్నది ఇందులో కీలకం. దాదాపు ఇక్కడ ట్రంప్ దాదాపు 60 దేశాలకు పైగా ఏదైతే దీంట్లో సభ్యత్వం కావాలి అని సభ్యత్వాన్ని కూడా మీరందరూ పంచుకోవాలి అన్నటువంటిది ఆహ్వానాలలో భాగంగా భారత్కు, అటు రష్యాకు, ఇటు చైనాకు కూడా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఇటు భారత్ కానీ, ఇటు చైనా కానీ, రష్యా కానీ ఏ దేశాలు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కానీ ముస్లిం ఇక్కడ ఏదైతే ఇటు మనకు పాకిస్తాన్, తర్వాత టర్కీ, ఈ దేశాలు మాత్రము ఈ రోజు ఉదయము చాలా కీలకంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనది. అసలు ఇందులో సభ్యత్వం తీసుకోవాలంటే 1 బిలియన్ కి సంబంధించినటువంటిది సభ్యత్వ రుసుము మొదటి సంవత్సరము ఇక్కడ రుసుము అంటే ఏదైతే ఒక ఫిక్స్ అమౌంట్ అనేది కట్టేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంత అమౌంట్, ఇంత లోటు బడ్జెట్ తో పాకిస్తాన్ ఉండేటటువంటి దేశము, మేము చాలా అంటే లోటు బడ్జెట్ లో ఉన్నామంటూ పలు సందర్భాల్లో చెప్పినటువంటిది ఇంత అమౌంట్ ఎలా పే చేస్తుంది అన్నది ఇక్కడ ఒక క్వశ్చన్. దాదాపు ఇక్కడ మనకు ఇంకొకటి, ఇక్కడ సెకండ్ పాయింట్ మనకు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ దాదాపు పలుమార్లు కూడా ఇటు ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి సంబంధించింది పలుమార్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటిది, అటు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే శాంతిని ఏర్పాటు చేయడం అన్నది యుఎన్ఏకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడము అన్నది అడుగులు వేస్తున్నారు అన్నటువంటిది మరొక ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్. ఇక్కడ మరొకటి మూడవది, దాదాపు తనకు నోబెల్ ఏదైతే పీస్ అవార్డు కొరకు పలుమార్లు కూడా పలు సందర్భాల్లో ప్రకటించినటువంటి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ దాదాపు అంటే ఈ సంవత్సరం ఎలాగో ఇతరులకు రావడం జరిగింది, వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుంచే కూడా పునాదులు వేస్తున్నారా అని అంటే అవునన్నటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది అంశము. ఏదైతే ప్రపంచ దేశాల్లో ఇక్కడ పీస్ ఆఫ్ బోర్డ్ ఏదైతే మనకు ఒక బోర్డును ఏర్పాటు చేస్తున్నాడో నెక్స్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ కి ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఈ విధంగా ఒక బోర్డుని స్థాపించేసేసి ఒక ఎకనామిక్ సోర్స్ గా దాదాపు వాణిజ్యపరమైనటువంటి టారిఫ్లను విధించి ఇతర దేశాలకు ఏదైతే చేస్తున్నారో ఇది కూడా ఒక బోర్డును స్థాపించి ఇతర దేశాలపై, చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించే విధంగా డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటిది ఇది పీస్ ఆఫ్ బోర్డు కాదు, ఇది అథారిటీ ఆఫ్ బోర్డు అన్నటువంటిది కూడా విమర్శలు కూడా ఒకవైపు మరొక వైపు వస్తుంది. కానీ ఈ ఏదైతే ముస్లిం కంట్రీస్ ఏదైతే ఉందో 8 దేశాలు చాలా కీలకంగా కూడా ఇది పీస్ ఆఫ్ బోర్డులో కూడా మేము కూడా సభ్యత్వం అన్నది ఈరోజు చాలా కీలకమైనటువంటి ప్రకటన. కొద్దిసేపటి క్రితమే దీనికి ఏదైతే బోర్డుకు సంబంధించినటువంటిది కూడా మొట్టమొదటి సంతకం కూడా చేయడం జరిగింది. ఇందులో చాలా కీలకంగా సభ్యులు అంటే బోర్డ్ ఆఫ్ లో ఉండేటటువంటిది దాదాపు 4 చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులు, ఈయనకు సంబంధించిన వాళ్ళే ఇందులో ఉన్నారు. తర్వాత ఇందులో మనకు ఆయన అల్లుడు చాలా కీలకంగా ఇక్కడ కుషర్న్ చాలా కీలక బాధ్యతలు ఇందులో బోర్డ్ ఆఫ్ పీస్ దాంట్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్, ఈయన సీనియర్ ఈ బోర్డు లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఉండబోతున్నారు. కానీ మొత్తం మీద మాత్రం పీస్ ఆఫ్ బోర్డు అన్నది కూడా ఒకవైపు చాలా విమర్శలు గుప్పిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్.